వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడువు కమ్ము. మరొకసారి అపోస్తలుడైన పౌలు తన ప్రియమైన కుమారుడైన తిమోతికి రాస్తూ మనలందరినీ హెచ్చరిస్తున్న 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, డియర్ సన్, ప్రియమైన కుమారుడా. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు తిమోతిని ఉద్దేశించిన ప్రతిసారి నా కుమారుడా, నా నిజమైన కుమారుడా అని సంబోధించడం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తండ్రి తన కుమారుడిని విశ్వాసంతో ప్రార్థనతో ఒక కాలేజీకి పంపుతున్నట్లుగా ఇక్కడ కూడా పౌలు అనేక సంఘాలు స్థాపించడానికి, నూతనమైన నాయకుల్ని తయారు చేయడానికి తిమోతిని ప్రియమైన కుమారుడిగా, తర్ఫీదునిచ్చిన కుమారుడిగా పంపిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని దృష్టిలో మనం కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, కేవలం సేవకులు మాత్రమే కాదు, మనం ఆయన దృష్టిలో ఆయన కుమారులము కుమార్తెలము అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ధృవీకరించుకోవాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డిపెండ్ ఆన్ గ్రేస్, కృప మీద ఆధారపడండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని రాయబడింది. దేని చేత మనము బలవంతులుగా అవ్వటానికి అవకాశం ఉంది అనంటే కేవలము దేవుని కృపచేత. మన శక్తి చేతనో, బలం చేతనో, ప్రతిభ చేతనో, వాక్చాతుర్యం చేతనో మనము ఇతరులను ఎవరిని రక్షించలేము. మనం బలవంతులు అవ్వాలి అనంటే, శక్తివంతులం అవ్వాలి అని మనం ఆలోచన చేస్తే కేవలం దేవుని కృప మీద మాత్రమే మనము ఆధారపడాలి. ఉదాహరణకి మనకి వర్షం లేకుండా భూమి మీద రైతుకి ఎన్ని శ్రేష్టమైన విత్తనాలు ఉన్నా, ఎంత గొప్ప ఎరువులున్నా, నానా రకాలైన ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉన్నా ఇవేమీ పనిచేయవు. వర్షం మాత్రమే ఆ పంటని వృద్ధి చెందించడానికి అవకాశం ఉంటుంది. మనకి నానా రకాలైన టాలెంట్స్ ఉన్న దేవుని కృప లేకుండా మనము ఎప్పుడూ బలవంతులము కాలేము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. డ్రా స్ట్రెంగ్త్, బలాన్ని పొందుకొనుము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బలవంతుడువు కమ్ము అన్న మాట రాపిస్తూ ఉంది. బలాన్ని సృష్టించమని దేవుని వాక్యంలో రాయబడలేదు. బలవంతుడుగా దేవుని కృపచేత నువ్వు అవటానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు ఎంత మంచి మొబైల్ ఉన్నా దానికి ఛార్జింగ్ పెట్టకపోతే దాంట్లో నుండి ఏ పని మనం చేయలేము. దాని నుండి ఫోన్ కాల్స్ వెళ్ళవు, దాని నుండి మనీ ట్రాన్సాక్షన్ అవ్వదు, ఏమీ జరగదు. ఎందుకు అనంటే దానికి ఛార్జర్తో కనెక్ట్ అయ్యే లేనే లేదు. మనము కూడా యేసుక్రీస్తుతో ఎప్పుడైతే అనుసంధానం చేయబడమో అప్పుడు మనం ఎంత ప్రతిభ ఉన్నవారమైనా సరే బలవంతులు అవటానికి అవకాశం లేనే లేదు. కాబట్టి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభుతో అనుసంధానం అవటం మనం నేర్చుకోవాలి. ఫైనల్లీ చివరి విషయం, డిసైపుల్స్ అదర్స్, ఇతరులను శిష్యులుగా చేయుడి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నాడు అనంటే, నీవు అనేక సాక్షుల ఎదుట వీటిలన్నిటినీ నా వలన విన్న సంగతులను బోధించడానికి నమ్మకమును సామర్థ్యం కలిగిన మనుషులను ఏర్పాటు చేసుకున్నాము. ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటికీ, తర్వాత తరాలన్నిటికీ నాయకత్వాన్ని తయారు చేయడానికి అపోస్తలుడైన పౌలు తిమోతిని నాయకుల్ని, శిష్యులను తయారు చేసే మనుషుడిగా ప్రస్తావిస్తా ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి తిమోతి వలె మేము కూడా ఇతరులను వెలిగించడానికి, ఇతరుల జీవితాల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి మమ్మల్ని మీరు వినియోగించుకొని వాడుకొని మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.